సూర్య, ఎందుకు ఆపుతున్నావు? ఆవిడ్ని వెళ్ళని. సూర్య, లీవ్ హర్ హ్యాండ్, లెట్ హర్ గో. Will you shut up? సూర్య, వాట్ ద హెల్ ఇస్ దిస్? అది సామాన్య కాదని, ఆ పేరుతో ఇంట్లో వాళ్ళందర్నీ మోసం చేసిందని ఒకవైపు మీ అమ్మగారు అంటుంటే ఇంకా దాన్ని ఆపుతావా? ఆపుతాను. ఎస్, ఆపుతాను. వై? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సూర్య, ఏంటి? మీ ప్రాపర్టీ కోసం ఇంట్లో చేరిన దీన్ని. షట్ అప్. శామ్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నీకు? తను మా ఇంటికొచ్చింది ఆస్తుల కోసం కాదు, ఆత్మీయుల కోసం. తను డబ్బు కోసం రాలేదు మా ఇంటికి, ఆప్యాయత కోసం వచ్చింది. ఆస్తుల్లో వాటా కోసం రాలేదు మా ఇంటికి, అనురాగం కోసం వచ్చింది. టోటల్ గా మా కుటుంబంలో కలవటానికి వచ్చింది. ముఖ్యంగా తను నా కోసం వచ్చింది. ఎస్, ఈ సూర్య కోసం వచ్చింది. సరిపోయింది. సూర్య, నువ్వు చేస్తుందే బాలేదురా. అసలు ఇంత మోసం చేసిన దీన్ని. తప్పమ్మా, చాలా తప్పు. తప్పు చేసింది, మోసం చేసింది శ్యామ్ కానే కాదు. ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోండి. శ్యామ్ తనెవరో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేసింది. కానీ మనలో ఒక్కరమైనా తన మాట వినే ప్రయత్నం చేశామా? తను చెప్పేది మనం వినకపోవడంతో తనెవరో ఎందుకొచ్చిందో మనకు తెలుసని శ్యామ్ అనుకుంది. అక్కడ జరిగింది అసలు పొరపాటు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. సో జరిగిన దాంట్లో శ్యామ్ తప్పు ఏమాత్రం లేదు లేదు లేదు. అయ్యో, వీడేంటిరా శామ్ తరఫున ఒకరు తప్పుచుకుంటున్నాడు? ఇలా అయితే మళ్ళీ శామ్ చేయి జారిపోతుందేమో. సూర్య, దాని చెయ్యి వదులుతావా లేదా? అమ్మా ప్లీజ్, కాసేపు సైలెంట్ గా ఉండు. శ్యామ్తో నేను మాట్లాడతాను. ఇన్ని ఘోరమైన నిజాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా దాంతో మాట్లాడవేంట్రా? చెయ్యి వదులు. జయంతి, అందరూ వింటున్నారు. విననివ్వండి, నేనేం తప్పుగా మాట్లాడడం లేదుగా. ఈ ఇంటి పరువు గురించి ఆలోచించు. అవును జయంతి, ఏంటి ఆలోచించేది బావగారు? ఇది మన వజ్రపాటి కుటుంబం పరువుకు సంబంధించిన విషయం. ఆ పరువు తీయటానికే వచ్చింది ఇది. వీళ్ళ అమ్మ సగం పరువు తీస్తే మిగిలిన ఆ కాస్త పరువు తీయడానికే ఇదిగో దీన్ని పంపించింది ఆ కళ్యాణి. అది కాదు జయంతి. మాట్లాడకండి. మీకొక్క మాట మాట్లాడే అర్హత లేదు. సూర్య, తల్లిని ఇంతగా చెప్తున్నా దాని చేయి వదలవు కదూ. నువ్విలా ఎందుకు వదులుతావు? అంతగా మాయ చేసింది ఈ మాయలాడి. వదులు, వేడి చెయ్యి వదులు. సూర్య, చెయ్యి వదులు. చిచి, మరీ ఇంత రాక్షసత్వం పనికిరాదు. చిన్నపిల్లని కూడా చూడకుండా ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుందో. అమ్మా శాము, ఇలాంటి రాక్షస్కి కోడలు కాకపోవడం నీ అదృష్టం అనుకో. అమ్మా, ఏంటి నువ్వు? నేనేమన్నానే? మీ పిన్ని శామ్ విషయంలో అలా చేయొచ్చా? అమ్మా, అనవసరమైన మాటలు మాట్లాడి గొడవ పెద్ద చేయకు. ఆహా, అంటే ఇప్పటిదాకా ఇక్కడ జరిగిందంతా చిన్న గొడవ. మీ పిన్ని ఎంత పెద్ద గొడవ చేసింది? అది అత్త ఎదురుగా ఉందన్న భయం భక్తి కూడా లేకుండాను. తమరికేదో భయం భక్తి ఉన్నట్టు ఇంకా ఇక్కడ నిలబడ్డావేవే? అయ్యో రామా. అమ్మా, ఏం చేస్తున్నావు? మంచి పని చేస్తున్నాను రా.
నువ్వుండాల్సింది ఈ మోసకత్తి పక్కన కాదు, నా కోడలు సామాన్య పక్కన. జయంతి, నువ్వు చేసే పని ఏమీ బాగాలేదు. ఆహా, ఈవిడ గారు చేసిన పని బాగుందా? ఏమైనా జరగని, ఎవరేమైనా అనుకోని, సూర్యకి సమంతకి నిశ్చితార్థం జరిగింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు, ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అలాంటి జంటని, అది పెళ్లి కావాల్సిన జంటని ఇలా విడదీసి పాపం మూట కట్టుకోకు. ఆహా, దండలు మార్చుకున్నారని ఉంగరాలు తొడుక్కున్నారని అంటే తల ఆడించి నా కొడుకు సూర్యకి ఈవిడికి పెళ్లి జరగనిస్తానా? అంత పిచ్చిదన్నా? మరేం చేస్తావంట? ఇప్పుడేంటి, సూర్య చేతికి ఆ ఉంగరం ఉండడం వల్లే కదా. సరే రే సూర్య, ఉంగరం ఇచ్చేరా. ఇచ్చేవాడు మొహాన కొడదాం. అమ్మా, తీ, ఉంగరం తీరా. నా మాట విను, ఇవ్వరా. నువ్వేంటే ఇంకా చూస్తున్నావు? అమ్మా. ఉంగరం తీ. అమ్మా, తీరా. ఏ లేవు, వదులు వదులన్నా, వదులు. ఎందుకు వదలాలి? నా ఫ్రెండ్ చెయ్యి వదులు. హూ ఆర్ యూ టు ఆర్డర్ మీ? నా అన్నకి తమ్ముణ్ణి, ఈ శామ్ కి ఫ్రెండ్ ని. చేతి గో టు హెల్. ఏ చెప్తే అర్థం కదా నీకు? Don't touch my friend. నువ్విట్రా. రే చంద్ర, చిన్న పెద్ద తేడా తెలియదురా నీకు? అయినా నీకంతెందుకురా? నా కాబోయే కోడల మీద చెయ్యెత్తుతావా? అది దీనికోసం. ముందు నువ్విందులో కలెక్ట్ చేసుకోవద్దు చెప్తున్నాను. పోరా, వెళ్ళిక్కడి నుంచి పో. ఇదిగో ఉంగరం. ఫ్రెండ్, డోంట్ వరీ, సూర్యని ఎప్పుడు నీవాడే. ఈ విషయంలో మీరిద్దరు ఏం మాట్లాడకండి. చిన్నపిల్లలు చిన్నపిల్లలాగానే ఉండండి. ఊరుకోమన్నానా? అమ్మ శామ్, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నేను కోడలుగా చేసుకునే భాగ్యం లేక వాళ్ళేడవాలి. రామ, ఇదేం అన్యాయం? సావిత్రమ్మ గారు, ఏమిటండి ఈ అన్యాయం? మీ కళ్ళ ముందే మీ మనవరాలకి ఇంత అన్యాయం జరుగుతుంటే అలా మౌనంగా చూస్తూ ఊరుకుంటారేమిటండి? అసలు ఈ రాద్ధాంతం అంతా ఏమిటి? శుభమాని మార్చుకున్న ఉంగరాలను తీసి నేలకేసి కొట్టడం ఏమిటి? వజ్రపాటి వంశం ఎంతో గొప్పది, మా నాన్న అమ్మ ఎంతో మంచివారు, వాళ్ళు దేవతలు అని కళ్యాణి నాకు ఎన్నోసార్లు చెబుతూ ఉంటే ఇలాంటి కుటుంబంలో పుట్టిన కళ్యాణి చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. కానీ నేను విన్నది వేరు, ఇక్కడ చూస్తున్నది వేరు. అమ్మా సావిత్రమ్మ గారు, పెద్ద మనసుతో కాస్త ఈ పిల్ల గురించి ఆలోచించండి అమ్మా. అవును, పిల్లల మనసులో ఆశలు రేకెత్తించి చివరికిలా మాట్లాడటం తప్పు. అన్నయ్య, కనీసం నువ్వైనా చెప్పు. ఆయనేం మాట్లాడతారులే మరిది గారు, అదేదో మీరే మాట్లాడండి. అమ్మా, ఇందులో శ్యామ్ చేసిన తప్పేమీ లేదు. కళ్యాణిని మనల్ని కలపాలన్న మంచి ఉద్దేశంతోనే శ్యామ్ ఇక్కడికొచ్చింది. అది కాక మన కళ్యాణి కోమాలో ఉంది. మన కళ్యాణి ఏంట్రా? మన కళ్యాణి మా అన్న రంగారావు గారి చావు కారణమైన కళ్యాణి మన కళ్యాణి ఎలా అవుద్ది? కావాలంటే నీ కళ్యాణి అనుకో, మన కళ్యాణి అన్నా ఉంటే మర్యాద కూడా చెప్తున్నా. నేను మా అమ్మతో మాట్లాడుతున్నా, మధ్యలో తలదోచుకో. అమ్మా,
కాస్త ఆలోచించమ్మా. నిశ్చితార్థం జరిగిన పిల్లని మనం అర్ధాంతరంగా వదిలేస్తే మన ఇంటి పరువు ఏం కావాలమ్మా? దయచేసి కళ్యాణి మీద ఉన్న కోపం ఈ పిల్ల మీద చూపించొద్దమ్మా. పెద్దవారు మీరేమీ చెప్పకపోవడం ఏంటి? మీరు నోరు మూస్తారా? నన్ను అంత మాట అంటావా? అసలు ఈ ఇంటితో మీకేంటి సంబంధం? అమ్మో అమ్మో అమ్మో, పచ్చట్లో ఎండుమిరపకాయలు ఏరి పారేసినట్టు నన్ను తీసి పారేసి మాట్లాడతావా? ఇదిగో, పచ్చళ్ళ పెట్టడం తప్ప దీనికి ఏం తెలుసు అనుకుంటున్నావేమో. జయంతి, తాంబూల పళ్ళెం అందుకోవడానికి వచ్చింది నేను. తేడా వచ్చిందంటే నా ఎంత తిక్కది ఇంకొకటి ఉండదు. నిశ్చితార్థం జరిగాక కాదనే హక్కు ఎవ్వరికీ ఉండదు. నా బంగారు తల్లి శ్యామ్ ఈ వజ్రపాటి ఇంటికి కోడలు అవుతుంది, అయ్యి తీరుతుంది, అంతే. ఇదిగో, ఈ మంగమ్మ శబదాలు తెంగరబుచ్చి పంతాలు ఈ వజ్రపాటి వంశం వాళ్ళ ముందు అస్సలు జల్లవు. ఏళ్ళవమ్మా ఇళ్ళ. నువ్వెవరయ్యా ఈ మాట అంటానికి? నేనెవర్నా? విన్నారా? నా వజ్రపాటి వంశస్థులారా విన్నారా? వదిన గారు, మీరు విన్నారు కదా? నన్ను పట్టుకుని ఎక్కడి నుంచో వచ్చిన ఈవిడ నువ్వెవరని అడుగుతా. ఈవిడలా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడరేంటి? నోరు మెదపరేంటి? సాక్షాత్తు స్వర్గీయ మా అన్న రంగారావు గారికి తమ్ముణ్ణి, మా వదిన గారికి మరిదిని, ఈ ఇంటికి ఏకైక మగదిక్కునైన నన్ను పట్టుకుని ఎవరు అని అంటావు? నువ్వెవరు అమ్మా? ఈ సమంతకి కావాల్సిన దాన్ని. హలో, నేను ఇంటికి కావలసినోండి. వజ్రపాటి కుటుంబానికి రక్త సంబంధీకుణ్ణి. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తెలుస్తూనే ఉంది నువ్వు ఒక నక్కవని, నీవన్నీ నక్క జిత్తులని. పికిల్ పాట్, నువ్వేమి గొడవ పడకు. గిల్లింది నువ్వే, జోల పాడుతుంది నువ్వే. ఇద్దరూ కలిసి ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నారు. నా గురించి నీకు తెలియదు. మర్యాదగా మాట్లాడు గుంట నక్క, లేకపోతే నిన్ను తొక్కుడి పచ్చడి చేసేస్తాను. ఏమనుకుంటున్నావు? అప్పుడప్పుడు ఇండియాకి, అది విజయవాడకొచ్చి పచ్చళ్ళ కావాల్సిన సామాన్లు పట్టుకెళ్లే నీకే అంతుంటే, విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగి విజయవాడలో పాతుకుపోయిన మాకు ఇంకెంత ఉండాలి? అసలు అయినా నువ్వు ఇప్పటికీ ఇంత రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? మా వాళ్ళు ఇంకా నిన్ను తరివేయకపోవడమే. ఏమిటి తరివేస్తావా? ఏది తరివే చూస్తాను. ఊరుకో, మా పెద్ద చెప్పొచ్చావు నువ్వు. ఈ సమంత తల్లి కళ్యాణి ఈ ఇంటి గుమ్మం దొక్కే సాహసం చేయలేక దాన్ని లేపుకుపోయిన దీని తండ్రికి మోహన్ చల్లక నిన్ను పంపించారు. అలాంటి నువ్వు ఆ తాంబూలం పళ్ళెం అందుకోవడం అదో గొప్ప విషయం, దానికో విలువ ఉండి ఏడవడం. ఇదిగా ఈ సమంత ఒక దొంగ, నువ్వు ఒక పెద్ద దొంగ. ఆపండి. పిచ్చెక్కిందా? ఏంటి న్యూసెన్స్? అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అమ్మా, శ్యామ్ని విల్ యు మ్యారీ మీ అని అడిగింది నేను. తను నన్ను ప్రేమించానని కానీ పెళ్లి చేసుకుంటానని కానీ చెప్పను లేదు, అడగను లేదు. సో ఈ విషయంలో శ్యామ్ తప్పు ఏమీ లేదు. ఏంట్రా తెలుసుకునేది? నీ చేత అలా చెప్పించుకోవడం కోసమే ఇది ఈ ఇంట్లో చేరింది. తన అందంతో పలకరింపులతో నిన్ను కవ్వించింది. ఆ కవ్వింపు చూసి అదంతా ప్రేమనుకొని మోసపోయింది నువ్వు. మగాళ్ళని బుట్టలో వేయటం కళ్యాణికి బాగా అలవాటు. అదే అలవాటు కూతురికి నేర్పించి ఇక్కడికి పంపించిందిరా. Stop it! మా మామ్ బ్యాడ్ కాదు. She's a great daughter, great wife and a great mom. అబ్బో, గ్రేట్ అని నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు. మీ అమ్మ ఎలాంటిదో ఈ విజయవాడలో ఏ గడపనడిగినా కథలుగా చెప్తారు. నో చిన్నత్త, అమ్మ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారు. అమ్మ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీకు తెలీదు. అవునా? అమ్మ పుట్టింటి గురించి మేనమామకి చెప్పినట్టు మీ అమ్మ గురించి మాకు చెప్తున్నావా? కోపంలో అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నారు. బట్ మై మామ్ ఇస్ నాట్ లైక్ దాట్. మా మామ్ కి హౌస్ ఒక టెంపుల్. అమ్మమ్మ దగ్గర నుంచి మీరందరూ మామ్ దృష్టిలో దేవతలు.
సార్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. సరిపోయిందమ్మా జయంతి, మళ్ళీ తిరిగి తిరిగి కథ మొదటికే వచ్చింది. మీరు మాట్లాడొద్దు. శ్యామ్ నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమను, చూస్తా. అమ్మా సూర్య, కన్న తల్లిని ఒక పక్క ఇది నాకు అవసరం లేదు, ఇది నా కోడలు కాదు అని నెత్తి నోరు బాదుకుంటుంటే నువ్వు దాన్ని లోపలికి వెళ్ళమంటావా? అమ్మా ఇది ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యే ఇష్యూ కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? దీంతో మనకి ఏ సంబంధం లేదు అనుకున్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. సామాన్య నీ భార్య అవుతుంది, తనే నా కోడలవుతుంది. నా కోడలు సామాన్య ఉండవలసిన ఈ వజ్రపాటి ఇంట్లో ఇది ఉండడానికి అస్సలు వీల్లేదు. అమ్మా ఇలా అర్థాంతరంగా తను బయటకు వెళ్ళమంటే ఎక్కడికని వెళ్తుంది? ఏట్లో దూకమను, నాకేంటి? నాకేం చెప్పొద్దు, నేనేం విన్నాను. ఆవేశంలో మాట్లాడుతున్నావు కానీ శ్యామ్ ఎలాంటిదో ఎంత మంచిదో నీకు తెలియదు. ఏంట్రా మంచి? ఈవిడ గారు ఆ కళ్యాణి కూతురన్న భయంకరమైన నిజాన్ని దాచింది, అందరినీ మోసం చేసింది. అదా అదా తను చేసిన మంచి? అమ్మా అత్తయ్య తప్పు చేసింది కానీ శ్యామ్ మోసం చేయలేదు. శ్యామ్ ఈ ఇంటిని ఎంతగా ప్రేమించింది, అందరి మీద ఎంత అభిమానం చూపించింది. వంశపారపర్యంగా వస్తున్న 7 వారాల నగల్ని ఈ ఇంటి గడప దాటకుండా భద్రపరిచింది ఎవరు? శ్యామ్ కాదా? అక్క జీవితం ఆ దుర్మార్గుడి చేతిలో పడకుండా కాపాడింది ఎవరు? శ్యామ్ కాదా? పద్మక్క ఇవాళ ఇంత సంతోషంగా ఉంది అంటే, తను చూసి మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎవరు? శ్యామ్ కాదా? ఒక్కసారి నిదానంగా ఆలోచించమ్మా. తన గురించి, తన మంచితనం గురించి, తన వ్యక్తిత్వం గురించి నీకే అర్థం అవుతుంది. నాకేం చెప్పొద్దు, ఏం వినిపించదు. సూర్య, ఇంతవరకు వచ్చాక మీ అమ్మ శామ్ ఒక శత్రువులా చూస్తున్నాక నువ్వు తన కోసం ఎంతగా పాకులాడినా ఏం ప్రయోజనం చెప్పు? పోనీ మీ అమ్మ మాటే విను, ఆ సామాన్యనే పెళ్లి చేసుకుంటానని చెప్పే, అంతటితో అన్ని సర్దుకుంటాయి. అంటే అమ్మ మనసు కష్టపెట్టడం ఎందుకని తర్వాత నీ ఇష్టం. అమ్మ శాము, మీ అమ్మ గురించి ఉన్నవి లేనివి ఎన్నెన్ని మాటలు అంటున్నారో వింటున్నావు కదా, అందుకని అమ్మా నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? ఎలా ఉంటానే? ఒక ఆడపిల్లని, అది ఈ ఇంటి ఆడపడుచు కూతుర్ని ఇన్ని మాటలు అంటుంటే ఈ ఇంటి పెద్ద కోడలిగా చూస్తూ ఎలా ఊరుకుంటాను? అమ్మా అనవసరంగా మాట్లాడి సమస్యను పెద్ద చేయకు. నేనేం చేశానే? అయినా ఒక మాట అడుగుతాను చెప్పు, మీ అమ్మని, అదే నన్ను ఒక్క మాట ఎవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? అది శామ్ పడుతున్న బాధ, అది చూసి తట్టుకోలేక నా మనసులో ఉన్నదేదో చెప్పేశాను. అక్క, ఈ విషయంలో నువ్వే మాట్లాడద్దు, నీ సలహాలు ఏవివ్వద్దు. అది కాదు చెల్లి, ఇది నా కొడుక్కి నాకు సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కలగజేసుకుంటే మర్యాద దక్కదు, గుర్తుంచుకో. అమ్మా ముందు నువ్వు ఒకసారి లోపలికి పద, నీతో మాట్లాడాలి. నేను రాన్రా. అంతేకాదు, ఇక్కడ నేను ఏం చేసినా, ఏం జరుగుతున్నా నువ్వు కదలొద్దు, మాట్లాడద్దు, అంతే. అమ్మా చెప్పాను కదా. ఏయ్, నువ్వు పోవే బయటికి. ప్లీజ్ నన్ను నమ్మండి, నేను ఈ తప్పు చేయలేదు, అర్థం చేసుకోండి. నోరు ముయ్యవే, పోవే ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నువ్వు ఈ ఇంట్లో ఉన్నా ఈ ఇల్లు కలుషితం అవుతుంది. చిన్నత, నేను చెప్పేది కాస్త విను. ఇంకా వినేదేం లేదు. ఇంకోసారి ఈ వజ్రపాటి ఇంటి వైపు గాని, నా కొడుకు వైపు గాని కన్నెత్తి చూసావా, నిన్ను పెట్రోల్ పోసి నిలువెల్ల తగలు పెడతాను. పోవే బయటికి. అయ్యో, సూర్య, ముందు దాన్ని వదులు. పోవే బయటికి. నేను తనను ప్రేమించానమ్మా. నీకు తెలుసు, నేనిప్పుడు వెళ్ళనిస్తే తనను ప్రేమించిన వాడిని అవను, మోసం చేసిన వాడిని అవుతాను.
నువ్వు 1,00,000 సార్లు చెప్పినా అది నీ భార్య కాదు, నా కోడలు కాదు, కానివ్వను. ఇన్నాళ్ళు ఆ కళ్యాణి పేరెత్తితేనే అంతెత్తు లేచేవాడివి. కళ్యాణి రూపం కూడా ఇంట్లో ఎవరికంటా పడకూడదని, అది నానమ్మని బాధిస్తుందని ఆ ఫోటోలన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేశావే. అలాంటి కళ్యాణి కూతురు ఇప్పుడు ఈ క్షణం నీకు మంచిదైపోయిందే.